అమ్మా లేమ్మా. నీ పేరేమిటమ్మా? సంచ. నిన్ను కాదురా నేను అడిగింది. మీ నాన్నగారి పేరేమిటమ్మా? ఏం చేస్తుంటారు? ఇది వరకు మున్సిపల్ స్కూల్లో మాస్టర్ గా పనిచేసేవారండి. ఆరోగ్యం బాగుండక 6 నెలల క్రితం మానేశారు. అలాగా పాపం. మీ అమ్మగారమ్మా? లేరమ్మా, 6 ఏళ్ల క్రితం పోయారు. కృష్ణ, ఇక్కడుంటే నా నోరు ఊరుకోదు కానీ అత్తా కోడలు ఇద్దరు మాట్లాడుకోండి. వస్తాను. సంచ వస్తాను. రామ్మా కూర్చో. నమస్కారం అక్క. గోపి నువ్వా? లాండ్రీకి వెళ్ళి బట్టలు తెమ్మన్నానా? ఇక్కడ తగలడామే. ఇంకా హోంవర్క్ చేసుకుంటాను అత్తయ్య. ఆ పని తర్వాత చేసుకోవచ్చు, మళ్ళీ కొట్టు కట్టేస్తాడు. ముందు ఆ పని చూడు. అలాగే వస్తానక్క. అలాగే. వీడు నీకు తెలుసా అమ్మా? మా తమ్ముడు గోపి కలిసి చదువుకుంటున్నారు. గోపి మీ బంధువు అండి? ఏదో బీరకాయ పిచ్చి చుట్టరికం. వాళ్ళ అమ్మా నాన్న పోయాక తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఏదో చదువు చెప్పించాలని మా కృష్ణ తాపత్రయం. రేపు వాడి కాళ్ల మీద వాడు నిలబడ్డాక మమ్మల్ని అందరినీ మర్చిపోయి మా ముఖం కూడా చూడకుండా లేచి చక్కగా పోతారు. ఈ ప్రేమలు ఆపేక్షలు మనకే తప్ప వాళ్లకుండవమ్మా. అవును, మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమంది అమ్మా? నేనే పెద్దదాన్నండి. 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు ఉన్నారు. అలాగా, పెద్ద సంసారమే. పెద్దదానివంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెంచేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. నిన్ను చూస్తుంటే భర్తని సుఖపెట్టేదానిలాగే కనిపిస్తున్నావు. పైపెచ్చు పిల్లల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు కదా? అవును, మీ నాన్నగారికి అనారోగ్యం ఏమిటమ్మా? నాకు అనారోగ్యం ఏమిట్రా? చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎగిరి గంతులేయాలనిపిస్తుంది. అక్క కోపడుతుంది. ఇంకా అక్క కోపడదమ్మా. రేపు అక్క పెళ్లి కావటంతో ఒక బిడ్డ పుడితే అమ్మా నువ్వు పిన్ని అవుతావు, నేను తాతనవుతాను. వసి 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 జ్యోతి, నీకంటే పసివాడు ఒకడు పుట్టుకొస్తాడు. అయ్యి మీ ఇద్దరిని పిన్ని అంటాడు, నిన్ను మామ అంటాడు రా. నన్ను తాత తాత అని. ఏమిటి అత్తా కోడళ్ళు మాట్లాడుకోవడం కావలేదా? అక్క అక్క, నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. అమ్మా సత్య, పిల్లలు పిల్లలు సంచ ఊరుకో, ఇటు చూడు. నువ్వే ఇలా ఇదైపోతే పిల్లలేమైపోతారు చెప్పు. లే లే. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. ఇక నుంచి ఆ పసివాళ్లకు నువ్వు అక్కవ మాత్రమే కాదు, అమ్మవు నాన్నవు కూడా. పుణ్యాత్ముడు నవ్వుతూ బ్రతికాడు, నవ్వుతూ వెళ్ళిపోయాడు. అమ్మా మా అమ్మ కదా, ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో అమ్మా, నీకు మేమున్నాం. నేను పంకజం నిన్ను పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం. నీకే దిగులు వద్దు. పాపం బతికిన నాడు ఎంత హుందాగా బ్రతికాడు. 500 రూపాయలు బాకీ ఉంటే పాపం 10,500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చలేకపోయినని బాధపడిపోతూ ఉండేవాడు. పాపం నేను తీర్చలేకపోయినా అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా, అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా అంటూ ఉండేవాడు మహానుభావుడు. వస్తాను సంచ. ఈయనేంటమ్మా, అన్నగారు బ్రతుకుండగా ఏదో మందు ఇవ్వడానికి వచ్చేవారు. సరే, ఆయన పోయిన తర్వాత కూడా ఈయనెందుకు? లోకులు కాకులు 10 రకాలుగా అనుకుంటారు. ఆయన్ని ఇంటికి రావద్దని చెప్పు. అమ్మా పంకజమ్మ, మన కళ్ళు మంచివైతే లోకమంతా మంచిగానే కనిపిస్తుందమ్మా. కాదు కామెరల రోగం వచ్చిందనుకో,
లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. లా ప్రకారం భలే పాయింట్ లాగారు. ఇక ఆర్గ్యుమెంట్ లేదు, జడ్జిమెంటే. సర్లేండి. నడు 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 నడు. ఏమిటక్కాలో ఉన్నావు? జ్వరమా? కాదురా, అదే కాస్త తలనొప్పిగా ఉంది. అయితే ఆగు, మందు తీసుకొస్తాను. వద్దు బాబు, అదే తగ్గిపోతుంది. ఆహా, ఇవిగో ఒక్క మాత్రలు. మొన్నెప్పుడో నాకు తలకాయ నొప్పి వస్తే డాక్టర్ గారు ఇవి ఇచ్చారు, వేసుకో. ఉండక్క, అమృతాన్య రాస్తాను. అక్క, నువ్వట్ట కూర్చుంటే నాకు ఏడుపు వస్తుందక్క. నేనంటే మీకెంత అభిమానం. ఏమైంది? టపాకాయలు కాలుస్తుంటే చూడడానికి వెళ్ళి చేయి కాల్చుకున్నారు సంధ్య, అంతే. అలాగా? నేను గడప దాటితే చాలు ఇలాంటిదేదో నెత్తి మీదకి తెచ్చుకుంటూనే ఉంటారు వీళ్ళు. ఏవే, చేయి బాగా కాలిందా? కాలాల్సిందేనా నీకు? అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? టపాకాయలు కాల్చుకుందామని. పిచ్చి తల్లి, ఈ ఏడు మనం కాల్చుకోకూడదమ్మా. నాన్నగారు పోయారు కదా. సంధ్య, ఒకసారి ఇలా వస్తావా? మధు, దీన్ని లోపలికి తీసుకెళ్ళు. నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సంధ్య. ఏమిటది? మీ నాన్నగారు లేని లోటు బాధ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు. ఆ ఖాళీ మంచం వైపు చూస్తున్న పిల్లల్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. నువ్వు, మధు, మీ చెల్లెళ్ళు మా ఇంటికి వచ్చేయకూడదు. మా అమ్మ మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటుంది. వాళ్ళకి పెద్దల లాలన అవసరమైన సమయం ఇది. నీకు కొంత బాధ్యత తగ్గుతుంది. శ్రద్ధగా చదువుకోవడానికి వీలు కలుగుతుంది. ఏమంటావు సంధ్య? ఆలోచించుకో. కృష్ణ గారు చెప్పింది కూడా సబబేననిపిస్తోంది. ఈ స్థితిలో కృష్ణ గారు తప్ప నాకు సాయం చేయగలిగిన వారు ఇంకెవరున్నారు? నేను ఒక్కదాన్ని ఈ పిల్లల్ని, వాళ్ళ బరువు బాధ్యతల్ని భరించగలనా? అలా కాకుండా కృష్ణ గారింటికే వెళ్తే నాకు, పిల్లలకి మంచి జరుగుతుంది. పెద్ద సంసారమే పెద్దదాని అంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెలిసేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. లేదు లేదు, ఈ పిల్లలు అనాథలు కావడానికి వీల్లేదు. నా తమ్ముడు, నా చెల్లెళ్ళు దిక్కులేని వాళ్ళు కాకూడదు. దిక్కులేని వాళ్ళు కాకూడదు. ఏమిటక్కా, ఏమైంది? ఏం లేదు నాన్న.